హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ సజ్జలతో ఇడ్లీ ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి. ఇది హెల్తీయే కాదు, వెయిట్ లాస్ చేసే వారికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సజ్జల ఇడ్లీ కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పుని తీసుకోవాలి. తీసుకున్న మినపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1/2 స్పూన్ మెంతులు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. మినపప్పుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరో గిన్నెలోకి 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు సజ్జలను తీసుకోవాలండి. మెజర్మెంట్కి సేమ్ కప్పునే యూజ్ చేయాలి. సజ్జల్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి, లేదంటే మనం తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా నీట్గా 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీటిని పోసి సోక్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలండి. నేను 6 గంటలు నానబెట్టుకున్నాను. పప్పు అలాగే సజ్జలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాము. మినపప్పు తొందరగా గ్రైండ్ అవుతుంది, అందుకే మనం 2 సపరేట్గా సోక్ చేసుకుంటాము. ముందు మినపప్పుని గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సజ్జలను గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని సజ్జలను కలిపి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి సరిగా మెదగవు. అందుకే మనం నానబెట్టుకున్నప్పుడే రెండింటిని సపరేట్గా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. సజ్జలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండి ఉంది కదండి, అందులోకి ఈ సజ్జల పిండిని కూడా యాడ్ చేసుకొని నీట్గా 2 నుంచి 3 నిమిషాలు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని నేను ఒక 5 గంటలు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీరు కావాలంటే నైట్ అంతా బయట పెట్టుకోవచ్చు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పిండిని అంతా బాగా మిక్స్ చేసుకొని మనకి ఇడ్లీకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. మొత్తం పిండిలోకి సాల్ట్ కలిపామనుకోండి పిండి తొందరగా పాడవుతుంది. అందుకే మనకి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి చేతితో కానీ ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ బ్రష్తో కానీ ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండిని అన్నిట్లో కొంచెంగా ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఫింగర్తో కానీ స్పూన్తో కానీ ఇలా ప్రెస్ చేసి చూడండి. అప్పుడు అంటుకోలేదు అని అనుకోండి ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. పిండి చేతికి అంటింది అనుకోండి మరో 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అందుకే హెల్త్కి కానీ వెయిట్ లాస్కి కానీ పర్ఫెక్ట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.